హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగినది. ఇక్కడ చూసుకున్నట్టయితే నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. డేట్ వచ్చి చూసుకున్నట్టయితే మనకు 28/10/2025 రోజున రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, కిందికి వచ్చేసి మనం ఇక్కడ తొందరగా వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. వేకెన్సీ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్లో ఉండాలి. సెకండ్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇది కూడా సివిల్లో ఉండాలి. థర్డ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇది కూడా కానీ దీనిలో ఐటీలో ఉండాలి. ఓకే, వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. టోటల్ వేకెన్సీ వచ్చేసి 18 వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో. యూఆర్ 11, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1, మొత్తం 18 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బీ క్యాల్కులేటెడ్ ఐజ్ ఆన్ 1 జూలై 2025 వరకు యూఆర్ లిమిట్ అనేది క్యాల్కులేట్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ డేట్స్ అనేది ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ యూఆర్ 30, ఎస్టీ ఎస్సీ 35 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ 33 సంవత్సరాలు. ఓకేనా, దీని ప్రకారం మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. కిందికి వచ్చేసినట్టయితే సెకండ్ పోస్ట్ గురించి టోటల్ 10 పోస్టులు ఉన్నాయి దీంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 1. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇది పక్కకు కాలంలో ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే. ఓకేనా, ఇప్పుడు మూడో పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీలో చూసుకున్నట్టయితే మనకు మొత్తం 2 పోస్టులు మాత్రం ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ ఒక కాలంలో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఇప్పుడు చూసుకున్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఫస్ట్ పొజిషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఉంది కదా, దీంట్లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కంపల్సరీ ఉండాలి. అది టెక్నాలజీ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ అవన్నీ ఇక్కడ చూసుకున్నట్టయితే అవైతే కంపల్సరీ ఉండాలి. ముఖ్యంగా దీనిలో 65% మార్క్స్ యాజ్ పర్ ద రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుండి ఉండాలా. ఇక్కడ చూసుకున్నట్టే ఎస్సీ ఎస్టీకు వీళ్ళు 55% మాత్రమే ఇచ్చారు. 55% మార్క్స్ ఉంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఓకేనా, సెకండ్ పోస్ట్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇది కూడా అండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో కంపల్సరీ ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ 55% మార్క్స్ ఎస్సీ ఎస్టీకి అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అవి చూసుకోవచ్చు మనం. ఇక్కడ థర్డ్ పోస్ట్కి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీకి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీ ఉండాలి. 65% మార్క్స్ రెస్పెక్టివ్ యూనివర్సిటీని ఉండాలి. మరియు ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడ 55% మార్క్స్నే ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా, 55% ఎవరికైతే ఉంటుందో ఎస్సీ క్యాండిడేట్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కిందికి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ ప్లేస్మెంట్ చూసుకోండి. ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేసి మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ అండర్గో 1 year ట్రైనింగ్ ఎట్ ఎనీ 1 or more లొకేషన్ ఆఫ్ ద కార్పొరేషన్స్. క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ అక్రాస్ ద కంట్రీ. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అప్లై చేసుకున్నాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో 1 year ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది దీంట్లో. ఓకేనా, అది కూడా ఎనీ 1 or more లొకేషన్ ఆఫ్ ద కార్పొరేషన్, ఎక్కడైనా ఉండొచ్చు మనకు ట్రైనింగ్ అనేది. ఓకే, పోస్టింగ్ కూడా అక్రాస్ ద కంట్రీలో మనం ఇండియాలో ఎక్కడైనా ఇవ్వడం అనేది వీళ్ళు జరుగుతుంది. ఓకే, రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ అపాయింటెడ్ విల్ బి ఎక్స్క్లూసివ్లీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టెన్ గేట్ 2025లో మార్క్స్ని బట్టి మెరిట్ని బట్టి మాత్రమే ఇక్కడ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ మాత్రమే చేస్తారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు వీళ్ళు వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు, దాంట్లో వెళ్ళి మనం చూసుకోవాలి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఇచ్చారు ఈ నోటిఫికేషన్ గురించి. ఓకేనా, ఇక్కడ కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి, ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్. ఓకేనా, ఇక్కడ ఫీజు గురించి ఇవ్వడం జరిగింది 560. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి వీళ్ళ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్లో వెళ్ళి మనం అప్డేటెడ్ నోటిఫికేషన్ చూసుకొని దాని ప్రకారం ఎలిజిబులా కాదా రిజర్వేషన్ ప్రకారం దాని ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ బిలాంగ్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ ఈజ్ రిక్వైర్డ్ టు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 560 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా గమనించి మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఉంది. 560 ఎవరైతే అప్లై చేస్తారో నాన్ రిఫండబుల్. ఓకే, ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీస్కి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం కేటగిరీ అండ్ ఫీమేల్
క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు పే అప్లికే, వీళ్ళకైతే ఫీ అనేది ఏం లేదు. ఓకే, అవి నోటిఫికేషన్ జాగ్రత్తగా చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి కిందికి పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు చూడండి ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి 5th పాయింట్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్ ఆన్ ద 28 October 2025 అండ్ క్లోజ్ డేట్ 17th November 2025 వరకు ఈ మధ్యలో మనం అప్లై చేసుకోవాలి. స్టెప్స్ ఫర్ అప్లయింగ్, ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం అనేది జరిగింది. జాగ్రత్తగా చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడండి, ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆన్ ద 1st July 2025, పైన చెప్పిన విధంగా మళ్ళీ ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇంకోటి జనరల్ ఇన్ఫర్మేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ చూసుకోండి, ఇది వచ్చేసి మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఇండియన్ నేషనల్ అబోవ్ 18 years ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక చూడండి డైరెక్ట్గా ఇచ్చారు, ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా, అది కూడా 18 years ఎబో ఉండాలా ఏజ్, అయితే ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇంకటి వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ పేజ్లో మనకు అవే సబ్మిషన్ డేట్స్ మరియు క్లోజింగ్ డేట్స్